మేడం నేను జాలిగం విఘ్నేష్ అనే నేను భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గండి శ్రీవాణి అనే నేను భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను లైట్ అహ్మద్ అనే నేను భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత
రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సగం వీడియో అయిపోయిన తర్వాత మధ్యలో వస్తుంది. నేను పర్సన్గా ఎన్నికైనానని నా రాష్ట్ర దేవతపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో దివారిస్తూ నా అధికారక నిధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా నిధుల నివారణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయని లేదా వెల్లడించిన ప్రమాణం చేస్తున్నాను. నేను ముత్తంశెట్టి మంజుల అనే నేను భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవం పైన ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా నిధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయనని వెల్లడిస్తూ ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్కారం. రాకండి. ఓకే. మా మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. వారందరికీ కూడా 22 మంది కౌన్సిలర్లు, 2 కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్గా నిలబడిండ్రు. అక్కడ పరిస్థితుల వల్ల వాళ్ళు గెలిచినారు. ఇంకా 3 ఇండిపెండెంట్లు కూడా, ఇంకిద్దరు ఇండిపెండెంట్, అంటే మొత్తం 24 మంది, 26 మంది తోటి ఈరోజు సపోర్ట్ తోటి మరి కాంగ్రెస్ అభ్యర్థి అంటే అవుట్ ఆఫ్ 35లో 26 మంది ఒక్క పక్కగా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ బలం. ఈరోజు ఉమ్మడి నల్లగొండ అంటే కాంగ్రెస్ కంచుకోట. ఈరోజు భువనగిరి అంటే కొంచెం అంతకుముందు ఇది ఉండేది, కానీ ఈరోజు భువనగిరి కూడా కాంగ్రెస్ కంచుకోటగా నిలబడ్డది. అంటే వన్ సైడ్గా ఒక స్వీప్ అయింది ఎలక్షన్ మొత్తం. భువనగిరి మున్సిపాలిటీ, అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకున్నాం. చాలా సంతోషం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు మరి చాలా గొప్పగా పోతున్నాయి. ప్రజలు హర్షిస్తున్నారు. గ్రామ పంచాయతీలో మేము 65% వరకు గెలిచినాం. మేము 65%. ఈరోజు దాదాపు 90% వరకు కూడా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్న సందర్భం. ఉమ్మడి నల్గొండ అయితే దాదాపు 100%. మనం దక్షిణ తెలంగాణ అనుకుంటే నేను దాదాపు అంతటా కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు. 100% మున్సిపాలిటీలు కైవసం చేసుకునే పరిస్థితి ఎక్కడన్నా ఒకటి అలా పోయి ఉండొచ్చు. సో ఇది చాలా సంతోషకరమైన వాతావరణం. మరి దీనివల్ల ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేలు కూడా ఇంకా బాగా, మా కౌన్సిలర్లు కూడా ఇక్కడ ఇంకా బాగా పనిచేయడానికి వీలుంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇంకా ఎక్కువ తీసుకురావడానికి, ఇంకా ధైర్యంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం మరి మేము చేస్తాం. గెలిపించిండ్రు, మరి గెలిచినాక అభివృద్ధి చేసేది మా బాధ్యత, గెలిపించే బాధ్యత వాళ్ళదని చెప్పినాం. మరి అభివృద్ధి చేసే మా బాధ్యత మాది అన్నాం. ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా మరి 40 ఏళ్ల చరిత్ర తిరగరాసినాం భువనగిరి నియోజకవర్గంలో. ఈరోజు అట్లనే 40 ఏళ్ల చరిత్ర మళ్ళొక్కసారి తిరగరాసినాం భువనగిరి మున్సిపాలిటీ. ఎప్పుడు దీన్ని స్థానాన్ని గెలవలే, ఎప్పుడు కూడా గెలవలే. సో ఇది రికార్డ్ మెజార్టీ భువనగిరి మున్సిపాలిటీ 1000 పోయింది. సో చాలా సంతోషం. మరి టీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం పతనమైంది అన్నట్టే. ఆ 4 ఏదో గెలిచిరు, 4 సీట్లు. సో మా 26 ఇక్కడ, 4 ఇక్కడ. మరి భారతీయ జనతా పార్టీ కూడా సరే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, కానీ
వాళ్ళు 4కే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ అయితే ఇంటికి పంపించారు, అసెంబ్లీని ఇంటికి పంపించే కార్యక్రమం అయింది, పార్లమెంట్లో డిపాజిట్ పోయింది. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి వాళ్ళు చేసిన తప్పిదానాల వల్ల, వాళ్ళు చేసే ఫోన్ ట్యాపింగ్ల వల్ల కానీ, వాళ్ళు చేసిన అవకతవకలు ఏదైతే కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం అయిపోయింది, అవన్నీ చేసి అవన్నీ మరి తెలంగాణ ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టి, ఇంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం చేసి మరి చేసినప్పటికీ మరి ప్రజలు బుద్ధి చెప్తే కూడా ఇంకా మేకపోతు గాంభీర్యం చూపెడుతూ ఇదేదో ప్రగల్భాలు పలుకుతారు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలతోటి వాళ్ళకి శాశ్వతంగా ముగింపు మరి ప్రజలు పలికిందని మేము భావిస్తూ ఉన్నాం. ఎనీవే థ్యాంక్ యూ భువనగిరి పట్టణ ప్రజలకు. అది ఇంకొక విషయం కూడా, ఇంకొక విషయం ఇంపార్టెంట్ వినండి. ఈడ భువనగిరి మున్సిపాలిటీ కూడా ఇది 2.5 ఏళ్ళ అగ్రిమెంట్. ఇది 2.5 ఏళ్ళు మరి తంగలపల్లి శ్రీవాణి చైర్మన్గా, మరి అట్లనే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక జనరల్ అవకాశం ఉండే, జనరల్లో ఒక ముస్లిం మహిళకు కూడా అవకాశం ఉండే, ఆ విధంగా కూడా ఒక ఆలోచన చేసినాం. కాకపోతే ఆమె యంగ్స్టరు, మరి శ్రీవాణి కూడా ఇక్కడే ఉంది, ఆమె కొంత బాధ వెలువచ్చింది. ఎందుకంటే శక్తి వనరులు అన్నీ కూడా కొంత ముందుకు పోయినాక ఇక్కడ పట్టణ వాతావరణం, ఎందుకంటే ప్రజాభీష్టం మేరకే ఎవరైనా పని చేయాలి, ఆ అభిష్టం మేరకు అలౌక్య పని కూడా చేసినాం. బట్ సందర్భం తర్వాత అవకాశం ఇస్తామని కూడా ఈరోజు అందరి సమక్షంలో మా కౌన్సిలర్ల సాక్షిగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే సమాజంలో ఉన్న ఏ ఒక్కరికైనా వాళ్ళకి తగిన గుర్తింపు ఉండాల్సిందే, బాధ్యత ఉండాల్సిందే. మనము ఎవరిని పట్టించుకోమంటే మాత్రం అది కూడా తప్పవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె కూడా వస్తుంది అవకాశం. దిస్ అగ్రిమెంట్ ఇస్ ఫర్ 2.5 years. ఓకే. ప్రభుత్వం చేపట్టి అర్ధాంతరంగా ఆపేసినటువంటి పనులు